మణిబాబు గారు, మన బాడీలో 7 చక్రాలు ఉంటాయని చెప్పేసి ఉంటారు. అవి ఓపెన్ అయితే నిజంగానే ప్రమాదమేనా అని అంటారు. అంటే ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి అంటారు, అది ఎంతవరకు నిజం? అదంతా అబద్ధం అండి. అది ఓపెన్ అవ్వకపోతేనే ప్రమాదం అని నేను అంటారు. అది ఓపెన్ అవ్వకపోతే ఏమంటే పనికిరాని జీవితంలో కూర్చొని ఉంటుంది అని అర్థం. మనం ప్రతి మానవుడు ఈ జీవరాశులు ఏదైనా సరే ప్రకృతి అంటే చెప్పాను, ప్రకృతి అనుసంధానం విశ్వశక్తిలో కనెక్టింగే పుట్టింది ప్రతిదీ. మానవుడు కూడా విశ్వశక్తి కనెక్టింగ్తోనే పుట్టాం. జీవరాశులు ఉన్నాయి కదా ఇప్పుడు, అవి కూడా విశ్వశక్తి కనెక్టింగ్ ఎప్పుడు ఉంటుంది. ఇప్పుడు చూడండి, జంతువులు పక్షులు ఉన్నాయి కదా, ఆహారం కోసం ఎదుగుతున్నాయి లేవు కదా. నిద్ర 3 గంటల నుంచి మళ్ళీ చూడండి, మీరు గాఢ నిద్రపోతున్నా కూడా 3 నుంచే అరుపులు స్టార్ట్ అయిపోతుంది. యూనివర్స్ పవర్ అది, వాళ్ళకి తెలిసే ఇటుకి లింక్ ద్వారా మేల్కొనేస్తుంది. అందుకే చెప్పాను, గాఢ నిద్ర పోకండి, 4 తర్వాత మేల్కొనండి, మీకు ఒక శక్తి ఏర్పడుతుంది అన్నాను. నేను ఆల్రెడీ చెప్పేశాను దాని గురించి. శక్తి అనేది ఒక వస్తుంది, మీకు బలం వస్తుంది, ఒక విశ్వశక్తి మీకు కనెక్ట్ అవుతుంది డైలీ కానీ లేయడం వల్ల. కాబట్టి ఆ పక్షులంతా దేనికోసం ఎతకలేదే, ఒక్కొక్క దిక్కును కొన్ని పోతూ ఉంటాయి, ఒక్కొక్క దానికి ఒక మూల చూపిస్తుంది, ఈ దిక్కును పోతే మీకు ఆహారం పోయి తినేసి హ్యాపీకి మళ్ళీ సాయంత్రం వచ్చేస్తుంది అదే చెట్టుకి వచ్చి హ్యాపీగా ఉంటాయి కదా, గుట్లోకి మళ్ళీ వెళ్తాయి కదా ఆనందంగా ఉండలా. మానవుడు మాత్రం ఎందుకు, ఇప్పుడు చిన్న పెట్లు ఉన్నారు చూడండి, చిన్నప్పుడు వాళ్ళు వచ్చి యూనివర్స్ కనెక్టింగ్ అనమాట. పాలు ఇచ్చేసి నువ్వు పండు పెట్టేసినా కానీ ఆటోమేటిక్గా వాళ్ళు ఆ అంట కాలు జాడించుకుంటూ పైన చూస్తూ ఆడుతూ ఉంటారు. నిన్ను కూడా చూడరు, మళ్ళీ పైన వెంతలు కనిపిస్తుంది, యూనివర్స్ పవర్ చూపిస్తుంది వాటికి బిడ్డలకి. అంటే ఈ లింకులు ఉన్నారు కాబట్టి నెగిటివ్ మాట్లాడి ఆ విశ్వశక్తి ఏం చేస్తుంది అంటే ఆ యొక్క నెగిటివ్ల వల్ల మాట్లాడి అలవాటు అయిపోయిన తర్వాత మాట వచ్చిన తర్వాత 7 చక్రాలు మన బాడీలో ఉన్నాయి, మేజర్ చక్రాలు అంటారు. ఈ చక్రాలు కట్ అయిపోతాయి. కట్ అయినప్పుడు ఏమవుతుందంటే మళ్ళీ నెగిటివ్లోకి వెళ్ళిపోతాం. ఇప్పుడు ఆ చక్రాలు ఓపెన్ అవ్వకుండా నెగిటివ్లోకి పోతే మన జీవితంలో ఏది ఎదగలేము, మనం ఏది సాధించలేము, దేనికి పెద్దగా ఉపయోగపడం అనేది తెలియజేస్తున్నది. అదే చక్రాలు కానీ ఓపెన్ అయింది అనుకో ప్రమాదం అని ఎవరు అన్నారు. ఓపెన్ అయితే నీ జీవితం అద్భుతం, ఆనందకరంగా ఉంటుంది, సంతోషకరంగా ఉంటుంది, అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు సకల సంపదలతో నిండిపోతావు. నువ్వు అంటావా మా అమ్మ అంటే విశ్వశక్తి ఆట అనాల్సిందే, భార్య భర్తను అనాల్సిందే, భర్త భార్యను అనాల్సిందే. ఉండదు, ఇంకా ఆ కనెక్టింగ్ లేదు కాబట్టి అంటూ ఉంటారు. అది ఓపెన్ అయిందంటే ఇలా. దీనికి ఎగ్జాంపుల్ ఒకటి చెప్తానండి. నా శిష్యుడు ఒకడు నాకు అఖండ సినిమాని నాకు పంపించాడండి. అఖండ సినిమా నేను చూడలే, బాలకృష్ణ పిక్చర్ ఒక పార్ట్స్ని మాత్రం దాని వరకు అట్లా వీడియో చేసి అంటే దాన్ని పంపించాడు నాకు కట్ చేసి. సార్ మీ గురించి తక్కువ ఆలోచించాను సార్, ఒకప్పుడు నన్ను గురించి తక్కువనే ఆలోచించి నా క్లాస్కే రాలేదంటాడు. తక్కువ ఆలోచించాను సార్, నేను ఈ సినిమా చూసిన తర్వాత విశ్వమణి పవర్ ఏందని తెలుసుకున్నాను సార్. మీరు 7 చక్రాల గురించి ఇది ఎన్ని సోదులు చెప్పడం దానికోసమే, అది ఓపెన్ అవ్వడానికి కోసమే. మైండ్ నెగిటివ్ నుంచి పాజిటివ్ వస్తేనే అది ఓపెన్ అవుతుంది. విశ్వశక్తిలో కనెక్టింగ్ మొత్తం నీ ఇన్నర్ మైండ్ కనెక్టింగ్కి వస్తుంది అని చెప్పేది నేను. ఇన్ని చెప్పేదంటే దానికోసమే. అప్పుడు ఆ అబ్బాయి పంపించాడు ఒక అతను, చూశాను ఏంది అక్కడ సినిమా వచ్చినది అని టచ్ చేశాను, ఎవరు వాట్సాప్లో పంపించున్నారు. చూస్తే డైరెక్ట్గా వచ్చినది ఏమనే కొండల దగ్గర శ్రీకాంత్ని గుంపుతూ ఉంటాడు చేతులతో, ఎవరు బాలకృష్ణ. ఒక్కొక్క దెబ్బ కొట్టి నీ ఆజ్ఞాత చక్రం అంతం వేసి కుమ్ముతాడు, ఎక్కడెక్కడ విశుద్ధి చక్రం అంతం, మూలాధార చక్రం అంతం, అనాథ చక్రం అంతం, మణిపూర్వ చక్రం అంతం అనే చక్రాల గురించి చెప్పి కుమ్ముతాడండి. అంటే ఆ చక్రాలు ఎప్పుడైతే డ్యామేజ్ అవుతుందో వాడు అంతమైపోతాడని అర్థం. ఆ చక్రాలు డ్యామేజ్ అయిపోతే వాడు పనికి రావడని అర్థం. పోయినాయి, అక్కడికి పోయినాయి అంటే వాడు ఇంకా డేంజర్, పనికి రావడని అర్థం. ఓపెన్ అవ్వకపోతేనే డేంజర్, ఓపెన్ అయితే డేంజర్ కాదు, ఓపెన్ అయితేనే సూపర్గా ఉంటుంది. అంటే మళ్ళీ మాటలు కూడా నీకు మారిపోతాయి. ఇప్పుడు ఆ చక్రాలన్నీ కానీ ఓపెన్ చేసుకునేసాం అనుకో, మనం ఇలా పాజిటివ్గా వచ్చేయి. నువ్వు ఏమనుకుంటే అది జరుగుతుంది. అక్కడ నువ్వు ఏం కావాలంటే దానికి అవకాశాలు ఏర్పడుతుంది. నువ్వు ఎలా తినాలంటే దానికి అవకాశాలు ఏర్పడుతుంది, ఎలా పోవాలంటే దానికి అవకాశాలు ఏర్పడుతుంది. కాబట్టి ఈ చక్రాలు ఓపెన్ చేయడానికి క్రమ పద్ధతి పాటించాలి, అప్పుడే ఓపెన్ అవుతుంది. డేంజర్ లేదు, ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ఈ చక్రాలు ఓపెన్ అవ్వకపోతేనే భయపడాలి మనం. అప్పుల్లో గురిపోయి, బాధలో గురిపోయి, నెగిటివ్లో గురిపోయి, పనికి రాకుండా ఆలోచించి పనికిరాని విషయాలు జోక్యం చేసుకొని పనికి రాకుండా పోతాం. చక్రాల ఓపెన్ అయితే పక్కన వాళ్ళ గురించి ఆలోచించమో, పక్క వాళ్ళ గురించి పట్టించుకోక, మనుల గురించి ఎనీ టైం నా గురించి ఆలోచించి, నా కుటుంబాన్ని గురించి ఆలోచించి ప్రతినిత్యం మనకి ఏం కావాలో దాన్ని ఊహిస్తూ ఉంటాం. అంటే మనం నెక్స్ట్ బిజినెస్ ఏంది, నెక్స్ట్ ప్రయత్నం ఏంది, నెక్స్ట్ ఏం చేయాలి, నెక్స్ట్ ఎలా పోవాలి, నెక్స్ట్ ఇయర్కి ఎలా ఉండాలి, ఆలోచన మారిపోతూ ఉంటుంది. అంటే పాజిటివ్గా ఉంటుంది ఆ చక్రాలు ఓపెన్ అయితే. భయపడాల్సిన అవసరమే లేదు, అది ఓపెన్ అయితేనే నీ జీవితం అద్భుతం. నేను క్లాసులు చెప్పేది దానికోసమే, చక్రాలు ఓపెన్ కోసమే. ఈ వీడియోలు చేసేది ఎన్ని చెప్పినా కానీ ఆ చక్రాలు ఓపెన్ కోసమే. ఇవన్నీ చేస్తేనే ఆ చక్రాలు ఓపెన్ అయ్యేది. అంటే మైండ్ని నెగిటివ్ నుంచి పాజిటివ్కి తీసుకురావడానికి ఇవన్నీ చేస్తాను. పాజిటివ్కి వచ్చినప్పుడు మాత్రం అది ఓపెన్ అవుతుంది, లేకపోతే ఓపెన్ కాదు. అందుకనేసి చక్రాలు ఓపెన్ అయితే ఎవరో చెప్పినారని నాకు క్లాసులో కూడా అడుగుతూ ఉంటారు. నా క్లాసులు ఉన్నాయి కదా, హైదరాబాద్, విజయవాడ, రాజమండ్రి, కర్నూలు, అనంతపూర్, తిరుపతి, బెంగళూరు అన్ని చోట్ల ఉన్నాయి కదా. చూడండి ఆ ఫీడ్బ్యాక్లో చూడండి,
ఆ చక్రాల గురించి ఏం చెప్తున్నారు? అంతకుముందు వాళ్ళు ఇక్కడ నా ఆరంభ గురించి నాకు ఎలా తిరుగుతుంది చక్రము దాన్ని ఏం చెప్తున్నారు? వాళ్ళకి ఇక్కడ జుమ్ జుమ్ అనేది ఎలా పలుకుతున్నాయి, మాకు పళ్ళు ఎలా అవుతున్నాయి వాళ్ళే నోట్లో చెప్తున్నారు. లైవ్లో ఉంది, నా దగ్గరికి అది ఆన్సర్ మీ సెల్లో ఉన్నాయి. విశ్వమణి అని టైప్ చేస్తే వచ్చేస్తాయి. చూడండి, నేను చెప్పేదానికి ప్రతి దానికి ఆన్సర్ మీ సెల్లో ఉన్న ప్రతి మానవుడి దగ్గర ఉంది. ఆన్సర్ మీరు చూసుకోవచ్చు. ఈ విశ్వమణి బాబు మాట మంత్రం తయారైంది, నా మాట మంత్రంలా తయారైంది. మణిబాబు చెప్తే మంత్రం, నా మాట మంత్రం అని నాకు తెలిసిపోయింది, జనానికి తెలిసిపోయింది. మీ మాట కూడా మంత్రం కావాలంటే ఈ 7 చక్రాలు ఓపెన్ అవ్వాల్సిందే. ఈ చక్రాలు ఓపెన్ అయితేనే నీ మాట మణి 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 డబ్బు 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 మాట పలుకుతుంది. అప్పుడు అంటే ఆలోచన మొత్తం ఉన్నతంగా వెళ్ళిపోతుంది. ఓపెన్ కాకపోతేనే డేంజర్. ఓపెన్ అయితే డేంజర్ అని ఎవరు చెప్పారు? ఓపెన్ అవ్వకపోతేనే మనం పనికిరాని జీవితంలో ఉంటాం, పనికి రాకుండా ఆలోచిస్తూ ఉంటాం, పనికి రాకుండా పోతాం. కాబట్టి ఏదైనా కానీ ఉన్నతంగా ఆలోచించండి, అలవాట్లు మార్చుకోండి, సూర్యోదయానికి ముందు లేయండి, నీవు వీలైనంత వరకు కృతజ్ఞత భావం పలకండి, దాన ధర్మాలు కొంత చేయండి. ప్రతిరోజు మీ అలవాట్లు మార్చుకొని నీట్నెస్కి రండి. నీట్నెస్కి ఎప్పుడైతే నువ్వు క్రమ పద్ధతి పాటిస్తూ వస్తావో నీ అలవాట్లు కొంచెం మారడం, కొంచెం పాజిటివ్ అనేది తెలుస్తూ వస్తుంది. కొంచెం వీలైతే ధ్యానం చేసుకోండి, చక్రాలు ఆటోమేటిక్గా పాజిటివ్గా వచ్చి కొద్దీ చక్రాలు ఓపెన్ అవుతుంది. నీ జీవితం అద్భుతంగా ఉంటుంది. 7 చక్రాలు కానీ ఓపెన్ అయితే ఊ అంటావా మా అమ్మ అంటే ఊమే, ఊహు ఉండదు. ఇంకా అందరూ ఊ కొట్టుకోండి. ఊహు లేదు ఎవరి జీవితంలో. భార్య భర్తకు ఊ అనండి, భర్త భార్యకి ఊ అనండి. మీ జీవితంలో విశ్వశక్తి కూడా ఊ అంటుంది. మీరు ఏడు ఊ అంటే అక్కడ ఊ అంటుంది. 7 చక్రాలు ఓపెన్ అయితే ఇవన్నీ జరిగేది. కాబట్టి 7 చక్రాలు ఓపెన్ చేసుకోండి. నేను చెప్పిన వీడియోలన్నీ చూడండి, ప్రతి వీడియోని లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పోస్టల్ టీవీని కూడా బాగా సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది చేసేది లేదు, వీడియోలు చూస్తున్నారు, గమ్మని వదిలేస్తున్నారు, లైక్ కూడా కొట్టడం లేదు. ఇలా కొట్టకపోతే విశ్వశక్తి ఎక్కడ కనెక్ట్ అవుతుంది? విశ్వం యొక్క సబ్జెక్టే నువ్వు పట్టించుకోలే, నీకు విశ్వం మాత్రం ఎలా కనెక్ట్ అవుతుంది? 10 మందికి దాన ధర్మాలు చేసినట్టు విశ్వశక్తిని 10 మందికి షేర్ చేయండి. ఇలా చేయండి అని చేయండి. ఆ యొక్క లాపట్రస్ గురించి చెప్పండి. నువ్వు నమ్మితే ఏమైనా సాధ్యమని తెలిసేస్తున్నది. ఎవరిని పూజలు చేయమనిలా, మంత్రాలు చేయమనిలా, యంత్రాలు చేయమనిలా. మంత్రాలు యంత్రాలు చేస్తే చింతకాయలు రాలు. నువ్వు నమ్మితే ఏ కాయలైనా రాలిపోతాయి. ఓకేనా? ఈరోజు అప్రిమేషన్. నేను ప్రతిరోజు క్రమం తప్పకుండా నా యొక్క మైండ్ను పాజిటివ్గా చేసుకొని, నా యొక్క 7 చక్రాలను ఓపెన్ చేసుకొని, నా యొక్క అదృష్ట జీవితం, ధనవంతుడి జీవితాన్ని అనుభవిస్తున్నందుకు డబ్బులకి విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ యునివర్స్, థ్యాంక్ యూ మనీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సోషల్ పోస్ట్ టీవీ ఆ యొక్క ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి వీడియోని లాస్ట్ దాకా చూడండి. ప్రతి ఒక్కరు లైక్ కొట్టండి. తెలియని వాళ్ళు కూడా తెలిసిన దగ్గర పుట్టించండి, సబ్స్క్రైబ్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. వీడియోని లాస్ట్ దాకా చూడండి, మధ్యలో వదిలేయకండి. మీకు కావాల్సిన విషయాలు అన్నీ ఉన్నాయి. మీరు ప్రతిదీ కొద్దిగా చూసి వదలకండి. వదిలినారంటే అక్కడ కావాల్సింది మిస్ అయిపోతుంది. ఫస్ట్లో రాలేదని అనుకోండి, లాస్ట్లో వచ్చేది అదే. మీరు ఏది అనుకున్నారో అక్కడ లాస్ట్లో వచ్చేస్తుంది. ఫస్ట్లో వచ్చేస్తుంది, కొన్ని లాస్ట్లో వస్తుంది. కానీ మొత్తం వీడియోని పూర్తిగా చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి. ఓకేనా? థ్యాంక్ యూ. సో చూసారు కదండి, మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కంపల్సరీగా మీ అభిప్రాయాలు ఏదైనా అంటే మీకు డౌట్స్ ఉంటే కింద కామెంట్స్ రూపంలో కంపల్సరీగా రాయండి. సార్ నెంబర్ కూడా అక్కడ ప్లే అవుతుంది. ఒకవేళ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే సార్ని కూడా మీరు సంప్రదించవచ్చు. థ్యాంక్ యూ.